దేవునికే మహిమ కలుగును గాక. పిల్లరా, రాత్రికాల సమయంలో చాలా శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం విన్నాం. వాస్తవానికి ఉపవాస ప్రార్థన కూడిక చాలామంది పోగొట్టుకుంటున్నారు. ఉపవాస ప్రార్థన కూడికలో చాలా అద్భుతమైనటువంటి సందేశాలు వస్తున్నాయి. రాత్రి తీసినటువంటి వీడియో తెల్లవారులో దాదాపుగా నేను 2 గంటల వరకు మెలకుగా ఉండి పొద్దున్న కల్లా ఏదో రకంగా దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని 1 గంటకు వచ్చి నాకు ఇంట్లో నెట్ సరిగ్గా లాగట్లేదు అంటుకొచ్చి సెల్ ఎక్కడ పెట్టేసి అది ఆన్ చేసేసి వెళ్ళిపోయాను, పడుకున్నాను. తెల్లారేటప్పటికి చాలామంది మన వాళ్ళు చూస్తారు కొంతమంది అని ఆ ఉద్దేశంతో దాన్ని రికార్డ్ చేసి రాత్రి పెట్టడం జరిగింది. పిల్లరా, దేవుడు ఉపవాస ప్రార్థన కూడికలలో చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా విషయాలు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కొద్దిమందిగా వస్తున్నారు, కానీ కొంతమంది వీలుండి కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. మరి ఏది ఏమైనా మరి దేవుని యొక్క కృపలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో గడపాలని దేవుని యొక్క ఆశ, దేవుని సేవకునిగా నా ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్య భాగంలో ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి మరొక అంశాన్ని మనము ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, దేవుని యొక్క సంఘము అనగా మనం ఈ విధంగా కూడుకొని ఉంటున్నాము కదా. సంఘము అభివృద్ధి చెందాలి అని అంటే ఏం చేయాలి? సంఘము అభివృద్ధి చెందాలి అని అంటే ఏం చేయాలి? ఏం చేస్తే సంఘము అభివృద్ధి చెందుతుంది? ఆనాటి కాలంలో ఉన్నటువంటి సంఘములు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయో, ఈ కడవరి దినాలలో సంఘము క్షేమాభివృద్ధిలోనికి రావాలి అని అంటే కూడి ఉన్నటువంటి మనందరి బాధ్యత ఏంటి, దేవుడు మన మీద ఎలాంటి బాధ్యత పెట్టాడు అనే విషయాన్ని తప్పక మనము ధ్యానం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రోజున సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యములో నుండి కొన్ని వచనాలు మనము ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించురి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని ఉంది అక్కడ. ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, దేవాది దేవుడు మనలను ప్రేమించి దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చి, సంఘములో సంఘ కాపరినిచ్చి, విశ్వాసులనిచ్చి ఒక సంఘముగా ఎవరికైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నాకు సంఘం ఉంది, నా సంఘ ప్రార్థన నాకు మేలు చేస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మనలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటయ్యా అనంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘములో ఏముండాలో ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అక్కడ అన్నటువంటి మాట ఏంటయ్యా అంటే, వారు కలిసి ఒక సంవత్సరము పాటు సంఘములో ఉండి ఏం చేశారంట? బహుజనులకు వాక్యమును బోధించిరి అని ఉంది అక్కడ. ఈ రోజున సంఘములో ఏముండాలయ్యా అనంటే, మొట్టమొదటిగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉండాలి. ఏముండాలి? దేవుని వాక్యానికి దేవుని వాక్యం అంటే దేవుడు పలికినటువంటి ప్రతి మాట మనకు గ్రంథస్థమై చేతిలోనికి వచ్చింది. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని వారానికి 2-3 సార్లు మనం కూడుకుని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని బోధించేవారు కానీ ఏముండాలయ్యా వారికి అని అంటే, దేవుని వాక్యాన్ని బోధించే అనుభవం కలిగిన వారుగా ఉండాలి. నేటి దినాల్లో చాలా స్థలాల్లో మనం గమనిస్తే వాక్యాన్ని తీసుకునేటువంటి అంశము వేరవుతుంది. ఇక నుంచి లోకంలో జరిగినటువంటి అక్కడ ఎలా జరిగిందండి, ఇక్కడ ఎలా జరిగిందండి, ఇదిలాగండి అదలాగండి అని ఏమండి వాక్యాన్ని పక్కన పెట్టి లోకంలో ఉన్న విషయాలన్నిటినీ బోధించే వాళ్ళు చాలా స్థలాలలో ఉన్నారు. వారిని విమర్శించాలి అనే ఉద్దేశం నాది కాదు, కానీ దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యతనివ్వాలి. దేవుని వాక్యము ఏది బోధిస్తుందో, దేవుని వాక్యము ఏది మనకు తెలియచేస్తుందో ఆ వాక్యాన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా మనము బోధించినప్పుడు ప్రియులరా, మనకు సమయం ఎక్కడ సరిపోతుందండి?
అసలు దేవుని వాక్యాన్ని వివరించడానికే సమయం సరిపోవట్లేదు కదా, ఇంకా ఊళ్ళో విషయాలు ప్రపంచంలో అక్కడెలా జరిగినాయి, ఇక్కడ ఏదో ఉపమాన రీతిగా 1-2 సందర్భాలు జ్ఞాపకం చేస్తే తప్పులేదు, కానీ పూర్తిగా వాక్యాన్ని పక్కన పెట్టి పనికిరాని విషయాలను, లోకంలో జరుగుతున్న విషయాలను ఎత్తి చూపించి సమయాన్ని కాలయాపన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఉద్దేశం ఏంటి అనంటే, సంఘములో వాక్యాన్ని బోధించేవారిగా మనం ఉండాలి. పిల్లల మన సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే సంఘములో ఏముండాలి అని కనుక మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము సంఘములో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తూ ఉన్నాను. అనవసరమైనటువంటి విషయాలు ఎక్కడ నా వంతు నేను ప్రస్తావించను, చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏదైనా ఒక విషయం ఇది అర్థం అవడం కోసం ఇది పలానా చోట జరిగిందానని ఒక 2-3 నిమిషాలే తప్ప ఎక్కువ సమయాన్ని మాత్రం నేను దాన్ని దేవుని వాక్య విషయంలో దొంగిలించడానికి ఇష్టపడను. పిల్లలు ఇక్కడ మనం ఆలోచన చేయాలి. 1 సంవత్సరము పాటు బహుజనులకు ఏం చేశారంట? వాక్యాన్ని బోధించారంట. ఈ వాక్యాన్ని బోధించున్నప్పుడు వాక్యాన్ని నేర్చుకున్నటువంటి ప్రజలందరినీ చూసి ఏమన్నారు అక్కడ అనంటే, మొట్టమొదటిసారిగా వీరు క్రీస్తును గూర్చినటువంటి వారుగా ఉన్నారు, క్రీస్తును అంగీకరించిన వారుగా ఉన్నారు, కాబట్టి వీరిని క్రైస్తవులు అని పిలుద్దాము అని అనుకుని మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి అని దేవుని యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి సంఘము కూడుకుంటున్నప్పుడు సంఘముగా ఉన్నటువంటి మన విషయంలో దేవుడు చూపిస్తున్నటువంటి మాదిరి ఏంటయ్యా అనంటే, సంఘములో వాక్యము బోధించబడాలి. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. గనుక సంఘమును విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అని ఉంది అక్కడ. పిల్లలు ఇక్కడ చదవబడినటువంటి మాట చూడండి. సంఘములు దేని యందు స్థిరపరచబడ్డాయి అంటే విశ్వాసమందు స్థిరపడాలి. ఇప్పుడు సంఘములో కూడుకుంటున్నటువంటి మనం వాక్యాన్ని వినేవారిగా, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దానికి లోబడేవారిగా మనం ఉండాలి అని మొట్టమొదటిగా నేర్చుకున్నాం. ఇక రెండవ విషయానికి అక్కడికి వస్తే అక్కడ అంటున్నాడు విశ్వాసములో స్థిరపరచబడాలి. నిజంగా ఈరోజు చూడండి, మన విశ్వాసములో ఎంతవరకు స్థిరముగా మనం ఉన్నాము. మన యొక్క విశ్వాస జీవితంలో కొన్ని శ్రమలు కలిగినప్పుడు, విశ్వాస యాత్రలో సమస్యలు మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ ఈ సమస్యను బట్టి మన విశ్వాసంలో నుంచి బయటకు తొలగిపోతున్నామా? విశ్వాసములో ఉండవలసినటువంటి వారము, విశ్వాసములో స్థిరపరచబడవలసినటువంటి వారము పిల్లరా స్థిరము లేకుండా జీవితాన్ని ఒకవేళ కొనసాగిస్తున్నామా? నిజంగా మన విశ్వాసం ఒక్కసారి మనం బేరీజు వేసుకుంటే, అందుకే పౌలు గారు చాలా సందర్భాలు అంటాడయ్యా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనండి అంటాడు. విశ్వాసములో పిల్లరా మనం ఎలాగుండాలి అనంటే స్థిరపరచబడాలి. అంటే స్థిరపరచబడటం అంటే ఒకవేళ మన ప్రాణం మీదకి అపాయమే వచ్చినా కూడా మన విశ్వాసంలో ఎలా ఉండాలంట? స్థిరపరచబడి ఉండాలి. చూడండి ఒకసారి 7వ అధ్యాయం అపోస్తుల కార్యంలోనే 7వ అధ్యాయము 54వ వచనం నుండి మనం చదువుకుందాం. చూడండి అక్కడ ఎలా ఉందో. వారి ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరుకుతున్నారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నారని చెప్పాను అనే మాట అక్కడ మాట్లాడు. స్తెఫను విషయంలో జరుగుతున్నటువంటి సంఘర్షణ ఇక్కడ. స్తెఫనును ప్రియులారా ఆయన వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటే
వాళ్ళందరూ కూడా ఏం చేశారయ్యా అంటే ఈ మాటలు విన్న వారికి కోపం వచ్చింది, మండిపడ్డారు, పండ్లు కొరుకుతున్నారు. అయితే అతడు మాత్రము పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూస్తున్నప్పుడంట దేవుని కుడి చేతిలో లేక దేవుని కుడి పార్శ్వమందు యేసు ప్రభు వారు కూడా అక్కడ ఉండి ఏం చేస్తున్నారంటే పిల్లరా లేచి నిలబడి ఉండుట చూస్తూ ఉన్నాడంట. అయితే ఆ కిందకు వచ్చేసరికి ఇంకొక మాట అంటాడు చూడండి, 57 వచ్చిన చదవమ్మా. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడిరి, పట్టణపు వెలుపలకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి మొట్టమొదటి హతసాక్షి స్టెఫను. ఈరోజు ఒక్కసారి ఈ సందర్భాన్ని వ్యక్తిగతంగా మనలో ఒకవేళ అన్వయించుకుంటే, ఇదే పరిస్థితుల్లో నేనుంటే, ఇదే పరిస్థితుల్లో మనముంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం చెప్పండి? ప్రభు కొరకు ప్రాణం పెట్టే అనుభవం మన దగ్గర ఉందా? ప్రభు కొరకు శిక్ష అనుభవించేటువంటి ఆ త్యాగం మన దగ్గర ఉందా? ఈరోజు నేనే తప్పు చేయలేదండి, నేను ప్రభు కొరకు ప్రాణత్యాగం చేయడానికైనా నేను సిద్ధమేనండి అన్నవాళ్ళు మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా తిరిగి వాళ్ళకి దండం పెట్టి, అమ్మా ఏం చేస్తాం? తిరిగి వాళ్ళకి దండం పెట్టేసి, అరే బాబు ఇప్పుడు ప్రస్తుతానికి వదిలేయంటారు నన్ను, తర్వాత చూద్దాం అని చెప్పి సమర్థం చేసుకుంటామేమో ఒకవేళ. కానీ విశ్వాసములో స్థిరపడితే, ప్రభులో అక్కడ ఏమన్నాడు అంటే మీరు విశ్వాసములో స్థిరపడాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటే, స్థిరపడిన వారిలో ఉండవలసిన లక్షణాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. స్టెఫనును మన ముందు పెట్టుకుంటూ వచ్చాడు. స్టెఫను ఒక్కడే కాదు, అపోస్తలుగా పిలువబడిన వారు దాదాపుగా పిల్లరా 11 మంది కూడా హతసాక్షులైపోయారు. అక్కడతోటి ఆగిందా అనంటే ఈనాటికి కూడా అనేక మంది అనేక స్థలాలలో హతసాక్షులు అవుతున్నారు. దేని కొరకు? వారు విశ్వాసములో స్థిరపడ్డారు, విశ్వాసములో బలపడ్డారు. ఒకవేళ సమస్య వచ్చినా నేను ప్రభువుని ఏమాత్రము కూడా విడువను. ఒకసారి నేను ఒక సంఘటన విన్నాను. ఒక ప్రాంతంలో ఇలాగే సంఘములోనికి ఒకరు వచ్చి అంటున్నారంట, ఇదిగో యేసు ప్రభు ఫోటోని తీసుకొచ్చి అక్కడ వేసి, మీ ప్రాణం కావాలా లేక యేసు ప్రభువుని వద్దు అని బయటికి వస్తారా అని చెప్పేసి ఒక చోట ఈ సంఘటన జరిగిందంట, విన్నాను నేను. చాలామంది పెద్దలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, సీనియర్లు అనబడిన వారు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక ఫోటో పెట్టి మీకు ప్రాణం కావాలి అని అంటే ఆ ఫోటో మీద ఒక ఉమ్మూసేసి మీరు బయటకు వచ్చేస్తే మీ ప్రాణాలు దక్కించుకుంటారు. ఒకవేళ మీరు అలాగ చేయకపోతే ఇదిగో మా చేతుల్లో గన్నులు ఉన్నాయి, మీరు వెంటనే మిమ్మల్ని కాల్చి చంపేస్తాము అని అన్నారంట. ఇంకా సంఘంలో ఒక్కొక్కరు లెగిశారు. బతుకుంటే ఏమంటాం? ఏదోటి చేసుకున్నా బతకొచ్చినారా బాబు అని చెప్పి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా లేచి ఒక్కొక్కరు ఆ ఫోటో మీద ఉమ్మూసేసి వెళ్ళిపోయారంట. ఒక సండే స్కూల్ విద్యార్థి అందరూ వెళ్ళిపోయిన తర్వాత, అమ్మాయి అందరూ వెళ్ళిపోయారు, నీ సంగతి ఏంటి అంటే ఆ చిన్న పిల్ల లేచి ఆ ఫోటో మీద ఊసిన ఉమ్ములన్నీ తుడిచి, నా ప్రభు కొరకు నేను చనిపోవటానికైనా సిద్ధమే కానీ ఈ పని నేను చెయ్యను అన్నదంట. ఎవరో ఒక చిన్న పిల్లరా. అప్పుడు వాళ్ళు చంపడానికి వచ్చిన వారు వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? ఈ పిల్లకున్న విశ్వాసం మీ దగ్గర ఎవరి దగ్గర లేదని చెప్పేసి అక్కడ మాట్లాడినటువంటి మాటను పిల్లరా మనం ఆలోచన చేయాలి. ఈరోజు నిజంగా అలాంటి పరిస్థితి మన మీదకి వస్తే, అలాంటి పరిస్థితి మన కుటుంబం మీదకి వస్తే, అలాంటి పరిస్థితి అసలు నీ విశ్వాసవా కాదా అని నిన్ను పరీక్షిస్తే ఎంతవరకు నువ్వు నిలబడగలవు? ఈరోజు రేషన్ కార్డు తీసేస్తానంటేనే నిలబడం మనం కదా. ఏదైనా ఒక విషయంలో ఇదిగో మీకు ఇంత వచ్చిందంటే మీకు ఇంత చేస్తానని ఒకవేళ ఏదైనా చిన్న విషయం మన ముందుకు తీసుకుని వస్తేనే మనము నిలబడలేని విశ్వాస యోధులుగా ఉన్నాం. కానీ ఇక్కడ స్టెఫను చూడండి, అందరూ కూడా ఏక మనసుతో వచ్చేసి రాళ్ళు రువి ఒక్కసారిగా ఆయన మీద పడి పిల్లరా దండెత్తడానికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటో తెలుసా?
ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. చివరికి అతను అన్నటువంటి మాట ఏంటో తెలుసా? 60వ వచనం చదవమ్మా. అతడు మోకాల్లోనే ప్రభువా వారి మీద ఇదిగో ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చివరిగా రాళ్లతో కొట్టినప్పుడు రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి ఆయన, అయ్యా వీరు ఏదో తెలుసో తెలియక చేస్తూ ఉన్నారు, ఈ పాపము వారి మీద మోపకమయ్యా అని చెప్పేసి పిల్లరా మాట్లాడినటువంటి సందర్భం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆఖరికి ఒక కేక వేసి ఆయన ఏం చేశాడంట? ఈ మాట పలికి అతడు గొప్ప శబ్దముతో ఆ మాట పలికెను, ఆ మాట పలికి అతడు నిద్రించాడు, అనగా చనిపోయాడు. ఈరోజు మన విశ్వాసంలో ఎంతవరకు మనము స్థిరులుగా ఉన్నాము? రాబోయే రోజుల్లో ఈరోజు మనం కూడుకున్నట్టు ఒకవేళ రాబోయే రోజుల్లో ఉంటుందో ఉండదో మనకు తెలియదు. ఈరోజు కొన్ని రాష్ట్రాలలో ఇలా స్వేచ్ఛగా ఆరాధించుకునే అవకాశం లేదు. స్వేచ్ఛగా దేవుణ్ణి స్తుతించుకుని ఆరాధించుకునేటువంటి పరిస్థితులు మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లేదు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇలా స్వేచ్ఛగా నీకు ఇంట్లో కూర్చుంటే వాక్యం వినబడదు, కూర్చుని ఆరాధన చేసుకుందామంటే అవకాశం ఉండదు. ఏం చేద్దాం? విశ్వాసులను స్థిరపడగలిగినప్పుడే అలాంటి సమస్యలు ఎదిరించగలవు. కానీ విశ్వాసంలో స్థిరపడలేకపోతే అయిపోయిందిలే అనుకుని మరలా లోకంలో కలిసిపోతాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనమ, అక్కడ ఉన్నటువంటి సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనంటే వాక్యమును బోధించే వారముగా మనం ఉండాలి. రెండవదిగా మనం చూస్తే విశ్వాసములో స్థిరపరచబడిన వారుగా మనం ఉండాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు దేవుడు 27వ వచనం కూడా చదవమ్మా. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మటి కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను అనే మాట అక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, సంఘములో ఉన్నటువంటి మనం ఉద్దేశించి, సంఘములో ఉన్నటువంటి మనలను బట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు సంఘానికి ఒక నియమాన్ని నియమించాడు. దేవుడు సంఘానికి ఒక నియమాన్ని నియమించాడు. దేవుడు నియమించినటువంటి నియమాన్ని దాటి మనం ప్రవర్తించకూడదు. దేవుడు నియమించినటువంటి ఆ నియమములోనే మనం ఉండాలి. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, సంఘములో మీరందరూ ఏమై ఉన్నారు అనంటే మీరు యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములుగా ఉన్నాము. మనందరము కూడా క్రీస్తు యొక్క శరీరములో వేరు వేరు అవయవాలు. అంటే ఒకరు చెయ్యి, ఒకరు కాలు, ఒకరు రకరకాలైనటువంటి అవయవాలు. మన శరీరంలో బోల్డని అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం వలె మనం ఉన్నామంట. ఇప్పుడు సంఘములో మనం ఎంతమంది కూడుకున్నప్పుడు సంఘములో ఆయన ఏమని నియమించాడు అనంటే కొందరిని ఏం చేశాడంట? అపోస్తులుగా చేశాడట. మరికొంతమందిని ఏం చేశాడు ఆయన? ప్రవక్తలుగా చేశాడట. మరికొంతమందిని ఏం చేశాడట? బోధకులుగా నియమించాడట. మరికొంతమందిని ఏం చేశాడంట? అద్భుతములు చేయువారుగా చేశాడు. మరికొంతమందిని స్వస్థపరములు గలవారిగా, మరికొంతమందిని ఉపకారములు చేసేవారిగా, కొంతమందిని ప్రభుత్వములు చేయువారిగా, కొంతమందిని నానా భాషలు మాట్లాడు వారినిగా నియమించాడు. ఇదందరూ ఎక్కడున్న వాళ్ళు? వీళ్ళు అమ్మా ఎక్కడుండాలి? వీళ్ళందరూ సంఘములో ఉండాలి. సంఘములో ఉండాలి. సంఘములో భాషలు మాట్లాడే వాళ్ళు కావాలి. సంఘములో ప్రవక్తలుగా పిలువబడిన వారు ఉండాలి.
సంఘములో వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉండాలి, సంఘములో నానా భాషలు మాట్లాడే వాళ్ళు ఉండాలి, సంఘములో అద్భుతాలు చేసే వాళ్ళు ఉండాలి, సంఘములో ప్రార్థనా పరులు ఉండాలి. అలా ఉన్నప్పుడే అది దేవుని నియమముతో కట్టబడినటువంటి సంఘం అవుతుంది. ఈ రోజున దేవుడు మనకు కొంచెం మాటలు ఇస్తే వెంటనే వెళ్ళి పక్కన ఇంకొక కుంపటే పెట్టేస్తూ పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుడు ఒక నియమాన్ని మనకు పెట్టాడు. మనందరము సంఘములో ఉన్నప్పుడు ఈ అన్ని లక్షణాలు పిల్లల సంఘములో ఉండాలి. అవన్నీ ఒక్కరికి వేస్తానని చెప్పట్లేదు ఆయన. ఒక్కడికి వేస్తానని చెప్పాడు ఆయన. కొందరిని 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 అన్నాడు. అంటే కొంతమందికి కొన్ని వరాలు, కొంతమందికి కొన్ని వరాలు, అందరికీ లేదా ఒకరిని తీసుకొచ్చి అన్ని వరాలు నేను నీకు ఇచ్చేస్తానని ఎక్కడ చెప్పలేదు ఆయన. కొంతమందికి వాక్యాన్ని బోధించే వరం ఇవ్వచ్చు, కొంతమందికి ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో విశ్వాసంలో పోరాడి అద్భుతాలు చూడగలిగినటువంటి వరాలు ఇవ్వచ్చు, కొంతమందికి విశ్వాసంలో స్థిరపరచబడి అనేకమైనటువంటి కార్యాలు పొందుకునేటువంటి వరం దేవుడు ఇవ్వచ్చు. ఇచ్చిన వరాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. కాబట్టి ఈ రోజున దేవుడు నియమించినటువంటి నియమానికి మనము కట్టుబడి ఉండాలి. అందుకనే దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు ఆయన. చూడండి, ఆ మాట చదువుకుని కొంచెం ముందుకు వెళ్దాం. 19వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, అక్కడ ఏముందో, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉండును కనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయండి అనే మాట మాట్లాడుతున్నాడు. మీరు తీర్పు తీర్చే తీర్పులో జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాల్లో వీళ్ళ మనకు తెలుసులే, వీళ్ళ మనకు వెనకేసుకొచ్చేద్దాంలే, వీళ్ళమంటే మనకు పడదలే, వీళ్ళ పక్కకింటేద్దాంలే అన్నట్లుగా తీర్పులు నేటి దినాల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నియమమును బట్టే కానీ మనుషుల నియమమును బట్టి మనం ఏం చేయకూడదు, తీర్పులు తీర్చకూడదు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవా ఒక నియమాన్ని మనకు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం ప్రకారంగానే మనము పోరాడాలి, నియమము ప్రకారముగానే మనము ప్రవర్తించాలి, నియమము ప్రకారముగానే సంఘములో మనం ఉండాలి. ఈరోజున సంఘములో పాడైపోవడానికి గల కారణం, సంఘములు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఏమంటే, ఎవరికి తోచిన విధంగా మనుషుల ఇచ్చను బట్టి, మనుషుల కోరికలను బట్టి సంఘములో చాలామంది చెదిరిపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు. మనుషులు ఏం చేస్తారంటే, అమ్మ నీకేంటమ్మా, లేక నీకేంట్రా, ఇంత బాగా వాక్యం చెప్తున్నావు కదా, అక్కడ ఉండాలండి, ఇంకా రా బయటకు వచ్చే మనందరం కలిసి ఇంకో చోట. ఎప్పుడైతే ఇలాగంటామో ఇంకా ఇతను పొంగిపోతాడు అనమాట. అమ్మో నిజమే కదా, ఇప్పుడు ఆ సంఘంలో నేను లేకపోతే ఈ వరం నేను బయటికి తీసుకుని బయటికి వెళ్ళిపోతానంటే కదా అని అనుకుని ఇంకా హెచ్చుకుపోయి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ప్రియులరా చాలామంది జీవితాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి మనలో అందరూ కూడా ఒక్కొక్క కృపావరాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలి. ఒకవేళ కొంతమందికి భాషలు మాట్లాడే వరం ఇచ్చాడా, ఆ భాషలను దేవుడు స్తుతించు. కొంతమందికి ప్రవచించే వరం ఇచ్చాడా, ఆ ప్రవచించే వరాన్ని బట్టి నువ్వు ప్రభువును స్తుతించు. విశ్వాస యోధుడిగా చేశాడా, విశ్వాసంలోనే స్థిరపడు. ప్రియులరా, అద్భుతములు చేసే వరం ఇచ్చిన, విశ్వాసములో స్థిరపరచబడిన నీకు ఈ దేవుడు ఏ వరం ఇచ్చినా ఆ వరముతో నీవు దేవుని స్తుతించు, ఆరాధించు. అందరితో కలిసికట్టుగా ఏక మనసుతో మనం కలిసి ముందుకు సాగినప్పుడు ప్రియులరా, దేవుడు సంఘమును విస్తరింపచేస్తాడు. కడవరి దినాల్లో ఉన్నాం, భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఉన్నాం. ఏ క్షణాన్ని ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని నియమానికి మనము చోటిచ్చేవారిగా ఉందాం. దేవుని నియమానికి మనం చోటిద్దాం. మనుషుల ఇచ్చ వద్దు, మనుషుల కోరిక వద్దు, మనుషుల తలంపులు వద్దు. మనము దేవుని కోరికను నెరవేర్చేవారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మరొక విషయాన్ని 12వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయండి. అక్కడ
పేతురు చెరసాలలో పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచు ఉండెను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పేతురుని ఏం చేశారంట అమ్మా? చెరసాలలో బంధించారు. ఇప్పుడు సంఘ కాపరు లేడు. సంఘ కాపరు లేకపోతే పొద్దున్నే మైకెట్టి రండమ్మ సమయమైంది, రండమ్మ సమయమైంది అనేటువంటి బాధ లేదు. ఇక మనం వెళ్ళకపోయినా ప్రియులారా రండి అని పిలిచేవాడు లేడు. అమ్మయ్యా ఎంత బాగుందో ఆ పిలుపు లేకపోతే అత్తమా ఆయనకి పనే ఉందండి. పక్కనే ఉన్నాడు, బుడింగిని వచ్చేస్తాడు, మైకెట్టేస్తాడు, రండమ్మ రండమ్మ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఆయన లేడు మన మధ్యలో, గొడవ లేదురా బాబు అనుకుంటామేమో ఈ రోజుల్లో అయితే. కానీ ఆ రోజుల్లో ఏం చేశారంట? సంఘములో సంఘ కాపరు లేకపోయేసరికి సంఘమంతా కూడా విలవిల్లాడిపోయారు. అయ్యో కాపరు లేకపోతే ఎలా, మాకు బోధించేవాడు లేకపోతే ఎలా, మమ్మల్ని సరైన మార్గంలో నడిపించేవాడు లేకపోతే ఎలా, కాబట్టి మా సంఘ కాపరి మాకు కావాలి అని చెప్పేసి సంఘ కాపరి ఎక్కడ లేకపోయినా సంఘమంతా సంఘములో కూడుకొని ఏం చేశారంట? అత్యాశక్తితో ప్రార్థన చేశారట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని ప్రియులారా ఏం చేశాడో తెలుసా ప్రియులారా? వారిని పేతురును చెరసాలలో నుండి విడిపించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. చూడండి 16వ కీర్తనలో దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు కలిగేటువంటి క్షేమాధారం, మనకు సంఘానికి క్షేమాభివృద్ధి ఎలా వస్తుంది అని అంటే 16వ కీర్తన 2వ వచనం మనం చదువుకుందాం. చూడండి అక్కడ, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేసుకొందును అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ఎక్కడ క్షేమాధారం ఉంటుందయ్యా అనంటే ప్రియులారా, సంఘము ఎక్కడైతే దేవుని చిత్తానికి అనుసరించి నడుచుకుంటుందో, దేవునికి లోబడుతున్నారో అక్కడ క్షేమాధారం ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము చూడండి, ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. 31వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నది. చూడండి అక్కడ ఉన్నటువంటి మాట, యూదయ గలిలయ సమరయ దేశములంతటా కూడా సంఘము ఏం చేస్తుందంటే ఇక్కడ క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘము క్షేమాభివృద్ధి చెందుతున్నది అంటే దానికి గల కారణం ఏంటి అనంటే అక్కడున్న మారు మనసు పొందిన వాళ్ళందరూ కూడా సంఘ క్షేమాభివృద్ధి వరకు ఎవరికి తోచిన పని వారు చేసుకుంటూ వచ్చారు. అర్థమవుతుందన్నమాట. సంఘములో మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం, ఇది సంఘములో సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను ఒకరిని తీసుకుని రావాలి అనేటువంటి ఆలోచన, ఒకరికి నేను స్వార్థ ప్రకటించాలి అనేటువంటి ఆలోచన నాకెందుకండి? సంఘానికి కాపరు ఉన్నాడు, కాపరు చూసుకుంటాడు, మనకెందుకు? ఇప్పుడు కాపరు పిల్లల్ని పెడతాడా, గొర్రెల పిల్లల్ని పెడతాయా అమ్మా? ఇప్పుడు గొర్రెల కాపరులు తెలుసు కదా మనకి, గొర్రెలు కాచేవారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయో, ఎక్కడ మేత ఉందో ఆ పశువులను కాసే కాపరి వాటికి కావలసినటువంటి మేత స్థలానికి తీసుకుని వెళ్ళి మేపుతాడంతే. మేపినప్పుడు మంద పెరగవలసింది ఎక్కడ పెరగాలి అమ్మా? మనలో ఉన్నటువంటి విశ్వాసులలో నుండే. అమ్మ ఖాళీగా ఉన్నవారా, ప్రార్థనకి వెళ్దాం. ఎందుకు ఇంటికి ఖాళీగా ఉంటాం, ఎందుకు? 1 గంట కదా, లేక 2 గంటలే కదా, వెళ్దాంలే రండి అని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సంఘములోనికి తీసుకుని రావాలి. ఒకవేళ అలా వచ్చినప్పుడు ఒకవేళ దేవుని యొక్క ఆత్మ ఆ రోజు అతని కొరకే వాక్యం సిద్ధపరచబడితే, ఆ మాట అతని హృదయంలో నొచ్చుకుంటే, పడవబడితే, ఆ ఆత్మ రక్షించబడింది అనుకోండి, ఆ ఆత్మకు కలిగినటువంటి ప్రతిఫలాలు ఏదైతే ఉన్నాయో తీసుకొచ్చినటువంటి నీకు కూడా ఆ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది.
ఎప్పుడైతే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసిందో ఆ సంఘానికి కావలసిన కాపరిని దేవుడు తీసుకుని వచ్చాడు. డైరెక్ట్గా దేవుని దూత వెళ్ళి తీసుకుని వచ్చి సంఘం ఎదుట నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, కానీ మనం చూసినటువంటి లేఖన భాగాల్లో సంఘము క్షేమాభివృద్ధి పొందుచు, సంఘము ఏం చేస్తుందంట? క్షేమాభివృద్ధి పొందుతూ దినదినము సంఘములో అనేక మంది చేర్చబడుతున్నారంట. ఆ రోజుల్లోనండి పేతురు వాక్య పరిచర్య చేస్తే ఒక్క ప్రసంగానికి 3000 మంది వచ్చేసారంట. అయ్యా, రక్షణ పొందడానికి మేమేం చేయాలి? రక్షణ పొందడానికి మేమేం చేయాలి? ఈరోజు ఎన్ని వాక్యాలు మనం వింటున్నాం, ఎన్ని వాక్యాలు మనం వింటున్నాం. మరి దేనికి మనం ఇంకనూ రక్షణ పొందడానికి నిర్లక్ష్యం వహిస్తున్నాం, అలసత్వాన్ని చూపిస్తున్నాం. ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది అనే విషయాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. తర్వాత మరొక మాట మనం చదువుకుందాం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 5వదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, దేవుని ఎడల నీకున్న ప్రేమ మొదటి ప్రేమ కలిగి ఉండాలి. నీవు మొదట నీకుండినటువంటి ప్రేమని వదిలేసావు. ప్రారంభంలో దేవుని సన్నిధిని ప్రేమించే నీవు, మారు మనసు పొందిన తొలి దినాలలో దేవుని సన్నిధి అంటే పరిగెత్తుకుని వచ్చే నీవు, మారు మనసు పొందినటువంటి తొలి దినాలలో దేవుని పరిచర్య కొరకు నా వంతు నేను పని చేయాలని దేవునిని ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి నీవు ఈ రోజున ఆ ప్రేమ నీ దగ్గర కనబడట్లేదేమో. అందుకని సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. మొదట నీకుండినటువంటి ప్రేమ నువ్వేం చేసావు తెలుసా? కోల్పోయావు. మొదట నీకున్న ప్రేమ లేదు కాబట్టి ఇప్పుడు నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను. ఏంటంటే, ప్రారంభములో ఉన్న ప్రేమ ఇప్పుడు నీ దగ్గర లేదు. ఈరోజు చూడండి, చాలామంది విశ్వాస యాత్రలో ప్రారంభ దినాల్లో ఏమండి ఎక్కువగా దేవుని సన్నిధిని ప్రేమించేవారు, ఎక్కువగా దేవుని స్తుతించేవారు, దేవుని సన్నిధిలో గడిపేవారు చాలామంది మనం కనబడుతూ ఉంటాం. కొన్ని సంవత్సరాలు గడిచే సమయానికి వెళ్దాంలేండి, ఇప్పుడే కదా ప్రారంభించారు, పాటలు అయ్యాక వెళ్దాంలేండి, ఇప్పుడే కదా ప్రారంభించారు, ఇంకా ఆరాధన పాట కూడా అవ్వలేదు కదా, ఆరాధన పాట అయ్యాక వాక్యానికి ముందు ప్రార్థన చేస్తారు, అప్పుడు వెళ్దాంలేండి. ఇలాగా చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, మొదట నీకుండిన ప్రేమ నీ దగ్గర లేదు. ఆ విషయాన్ని నీకు నేనేం చేస్తాను తెలుసా? నీ మీద ఒక తప్పు మోపుతున్నాను ఈరోజు. మొదట నీకున్న ప్రేమను నీవు వదిలిపెట్టేసావు. మొదట్లో నేనంటే చాలా ప్రేమగా నువ్వు వచ్చావు, కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు కాబట్టి నీ మీద ఒక తప్పును నేను మోపవలసి ఉన్నది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక చూడండి ఒకసారి. మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగెడు కంచును గనగనలాడు తాళమును అయ్యుందును అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఈయన? మనుషుల భాషలతో కానీ దేవదూతల భాషతో కానీ ఒకవేళ నేను మాట్లాడితే, నేను ఎంత గొప్ప ప్రేమగా ఉన్నా, ఒకవేళ ఎలాంటి భాషలు నేను మాట్లాడినా కానీ నాలో గనక ప్రేమ లేకపోతే, ప్రేమ లేకపోతే ఏం జరుగుతుంది అంటున్నాడు ఆయన? ఏం జరుగుతుందంట? చూడండి ఏమంటున్నాడు ఆయన? నాలో గనక ప్రేమ లేకపోతే రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటాడు. చూడండి, నాకు తర్వాత కింద వచనంలో కూడా ఆయన అన్నటువంటి మాట, రెండవ వచనం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేనేమైపోతాను? వ్యర్థుడను. వ్యర్థుడను. నేను ఎంత భక్తి చేస్తున్నా కానీ ప్రేమ చూపించకపోతే, ప్రేమను పంచకపోతే ప్రియులరా, నేను వ్యర్థుడను. వ్యర్థుడను. ఎంత భక్తి చేసి ఒరే నువ్వు వ్యర్థుడా అని అనిపించుకోవటానిక మనం చేస్తున్నటువంటి భక్తి? ఇక్కడ మనం ఆలోచన చేయాలి ప్రియులరా. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, మన జీవితాలలో దేవుని మీద మనకున్నటువంటి ప్రేమను ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడకూడదు. దేవుని మీద ప్రేమ గనక మనం విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ మీద ఒక తప్పు మోపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు ఎఫెసు సంఘముతో మాట్లాడినటువంటి మాటే ఈ రోజున నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెన్ని భాషలు మాట్లాడేసినా, ఏమండి, నీ జీవితంలో ఎంత గొప్పగా ఆ కొండలను పెగలించగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము గలవాడవైనా సరే, ప్రేమ లేకపోతే నీవు ఎలాంటి అయిపోతావంట? వ్యర్థుడవు. వ్యర్థుడవు. కాబట్టి అలాంటి వ్యర్థమైనటువంటి పరిస్థితి మనకు రాకూడదు అనంటే మొదట ఉండినటువంటి ప్రేమనే మరలా మనము కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని దేవుని యొక్క వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆరవదిగా మరొక మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 17వ వచనం చదువు. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితిని నియమించునో దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలోనూ నియమించుచున్నాను అనే మాట అక్కడ వ్రాయబడింది. చూడండి, ఇక్కడ మాట్లాడినటువంటి మాట దేవుడు సంఘములన్నిటితో కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? దేవుడు నీకు ఏ స్థితిని అప్పగించాడో, దేవుడు నీకు ఎలాంటి స్థితిని నీ చేతికి అప్పగించాడో, ఆ అప్పగించినటువంటి స్థితిని బట్టి నువ్వేం చేయాలంట? ఆ స్థితిలోనే నువ్వు ఉండాలి. ఆయన మాట్లాడినటువంటి మాట, ఏ స్థితిని నీకు నియమించాడో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను అనే మాట. ఈ ప్రకారంగా సంఘములన్నిటికీ కూడా ఈ మాట వర్తిస్తుంది అనే విషయాన్ని దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంది. 7వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. అక్కడేముందో 20వ వచనం, ప్రతివాడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు మనలను ఏ స్థితిలో పిలుస్తున్నాడో, దేవుడు పిలిచినటువంటి పిలుపుకు, దేవుడు మనకు నియమించినటువంటి స్థితిలోనూ మనం ఏం చేయాలంట? నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. 24వ వచనం కూడా చూడమ్మా, అక్కడ ఏముందో, సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మనలను దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే మనం సహవాసము కలిగి. ఒకవేళ అలాంటి సహవాసంలో కాకుండా, లేక దేవుడు పిలిచినటువంటి ఆ స్థితిని, దేవుడు ఏర్పాటు చేసిన స్థితిని కాకుండా చెడ్డ సహవాసంలోనికి మనం వెళితే, అనగా లోక సంబంధమైన విషయాలను మనము వంట పట్టించుకుంటే దేవునిలో అంటకట్టబడినటువంటి వారముగా మనము ఉండలేం. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుడంట ప్రతి వారిని కూడా ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే మనము దేవునితో ఏం చేయాలంట? సహవాసము కలిగి ఉండవలెను. నిన్ను ఒకవేళ పాటలు పాడే స్థితిలో నుంచి నిన్ను దేవుడు పిలిస్తే చక్కగా పాటలు పాడు. దేవుడిచ్చినటువంటి తలాంతును, అయ్యా పాటలు బాగానే పాడుతున్నానయ్యా, నాకు మరింత ప్రార్థనాత్మ, లేకపోతే వివేచన కలిగినటువంటి వరమా, లేకపోతే పరిశుద్ధాత్మ వరమా, మరొకటి ఏదైనా ఈ ప్రభువా, ఈ పాటలు పాడే వరములో నేను నమ్మకంగా ఉంటాను, ఇంకొక వరాన్ని కూడా నాకు దయచేయనని అని అడగడంలో తప్పులేదు. 5 తలాంతులు ఏం చేశాడు? 5కి 5 సంపాదించుకున్నాడు.
కానీ ఒక్క తలాంతుడు ఏం చేశాడు? దాన్ని పూడ్చిపెట్టు. ఇప్పుడు నీకు పాటలు పాడే తలాంతు ఉంది, దేవుడి సన్నిధిలో చక్కగా పాడుతున్నావు. ఇప్పుడు ఈ పాటలో నుండి మరొక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి, మరొక వరాన్ని పొందుకోవడానికి ప్రియులారా నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ ఆ పాటలు పాడుతున్నాం కానండి, అవి ఏం పాడుతాంలేండి అని ఇచ్చిన తలాంతును కూడా మనం కప్పిపెట్టేసుకున్నాం అనుకోండి, దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుడు నీకే కొంతమందికి ప్రార్థించే తలాంతు ఇస్తాడు దేవుడు. వారు ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమండి, విశ్వాసములో అనేకమైనటువంటి కార్యాలు ప్రార్థన ద్వారా పొందుకునేటువంటి వారు చాలామంది ఉంటారు. ఆ వరాన్ని వారు కాపాడుకోవాలి. కాబట్టి నేను ప్రార్థన చేస్తే ఈ కార్యం జరుగుతుంది అన్నట్టుగా ఒకవేళ గర్వించామనుకోండి, మన దగ్గర నుంచి అది తీసేస్తాడు. కాబట్టి దేవుడు నీకు ఏ స్థితిలో నిన్ను పిలిచాడో, దేవుడు నిన్ను ఏ స్థితిలో నుంచి పిలిచాడు, అబ్రహాముని ఏ స్థితి చూసి పిలిచాడు దేవుడు అనంటే అబ్రహాములో విశ్వాసాన్ని చూసి అబ్రహాం రా అని అనగానే వచ్చాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఆ స్థితిని చూసినటువంటి దేవుడు అబ్రహాముని ఈ రోజు వరకు జ్ఞాపకం చేసుకునే విధంగా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు నిన్ను ఏ స్థితిలో దేవుడు పిలిచాడో ఆ స్థితిలో ఉండే నీవు దేవునితో సహవాసము కలిగి ఉండాలనే విషయాన్ని దేవుని లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది. చివరిగా 7వదిగా మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించుదును అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడుతుని అనే మాట అక్కడ మాట్లాడు. మన యొక్క విశ్వాస యాత్రలో మన జీవిత మట్టుకు, అనగా ఈ లోకములో మనకు ఆయుష్ను ఇచ్చినంత మట్టుకు దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని మందిరములో ఒక మంచి విశ్వాసిగా పానార్పణముగా మన జీవితాలు ఏమైపోవాలి తెలుసా? పోయబడాలి. దేవుని మందిరంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. దేవుని పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. అందుకనే ప్రియులారా తిమోతి పత్రికలో అదే పౌలు మరొక మాట మాట్లాడతాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, అక్కడ ఏముందో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అనే మాట చూడండి. ఆయన ఏం చేశాడంట పౌలు గారు? మంచి పోరాటం పోరాడాడు. దైవజనులు రమేష్ అయ్య గారు కూడా వారు అనేటువంటి మాటలు ఏంటంటే, ప్రభువా ఈ శాశ్వత జీవితంలో నేను ఉన్నంత కాలము నీకు నమ్మకస్తుడిగా బ్రతకాలయ్యా. ఎక్కడ కన్ను మూస్తే పరలోకంలో నేను కన్ను తెరవాలి అనే ప్రార్థనలు ఎక్కువ చేసినటువంటి పరిస్థితులు మనం విన్నాం. ఆయన కూడా నిజంగా చివరి క్షణము వరకు కూడా మందిరం అంటే ఆయనకి ఎంత ప్రాణప్రదమో, ఆయన చివరి క్షణం కూడా మందిరం ఎదురుగానే ఆయన యొక్క పానార్పణముగా పోయబడిన పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క విశ్వాస యాత్రలో పిల్లరా మనము సేవలో పానార్పణముగా పోయబడాలి. విశ్వాస జీవితంలో ఉన్న, సేవకుని జీవితంలో ఉన్న మన జీవితంలో చేయాల్సిన పని ఏంటయ్యానంటే, మంచి పోరాటం మనం పోరాడి కడ వరకు పిల్లరా మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన యాత్రను కొనసాగించే అనుభవం కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు పేరట మనము చేస్తూ ఉన్నాను. ఈ రోజున మనం నేర్చుకున్న విషయాలు ఏంటి అనంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనంటే ఇదిగో ఈ 7 లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటి ఆ 7 లక్షణాలు? మొట్టమొదటిది, వాక్యాన్ని బోధించే వారముగా మనం ఉండాలి. వాక్యాన్ని బోధించే సమయం మనం కలిగి ఉండాలి. రెండవదిగా, విశ్వాసములో మనము స్థిరపరచబడాలి. మూడవదిగా, దేవుని నియమానికి మనము చోటు ఇవ్వాలి. నాలుగవదిగా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఐదవదిగా, దేవుని ఎడల నీకున్నటువంటి మొదటి ప్రేమను
తిరిగి పొందుకోవాలి, లేక కలిగి ఉండాలి. ఆరవదిగా ప్రభువు ప్రతివానికిని ఏ స్థితి నియమించినో ఆ స్థితిలోనే నువ్వు నడుచుకోవాలి. చివరిగా ఏడవదిగా సేవలో, విశ్వాసయాత్రలో పానార్పణముగా నువ్వేం చేయాలి తెలుసా? పోయబడాలి. అలాగున్నప్పుడు ప్రభు రాకడ వరకు నీవు నమ్మకంగా ఉంటావు. ఈ విధమైనటువంటి 7 లక్షణాలు మనలో అందరము అలవర్చుకుంటే సంఘము మరింత శ్రేష్టమైనటువంటి క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళటానికి దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ లక్షణాలు మనకు కావాలండి. ఇలాంటి అనుభవం మనకు కావాలండి. ఏదో మనం ఏదో వచ్చామో వెళ్ళిపోయామన్నట్లుగా ఉండకూడదు. ఇది అందరి బాధ్యత. సేవకునిగా నా ఒక్కనిదే కాదు ఈ బాధ్యత, ఇది మనందరి బాధ్యత. మన సంఘము అభివృద్ధి చెందాలి, మన సంఘము విస్తరించాలి, మన సంఘము విస్తరించబడడానికి నా వంతు నేనేం కృషి చేయాలి, ఇది మనము తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, ఆలోచనలు. దాని ప్రకారంగా మనం నడుచుకుంటున్నప్పుడు దేవుడు అనతి కాలంలోనే దేవుడు తన సంఘమును విస్తరింపచేసి రాబోయే రోజుల్లో మరింత పరిచర్య దేవుడి ప్రాంతంలో జరుగునట్లుగా తన కార్యాన్ని మన ఎడల నూతనపరిచి దేవుని కృపలో వర్ధిల్ల చేసి నడిపించునుగాక. ఆమె దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకడలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.